అక్కడ కొంచెం మన బండ్లు వచ్చినప్పుడు ఆగుతారు అక్కడ పోతావా బండ్లు వచ్చినప్పుడు వాళ్ళకి చెయ్యాలి. రైట్ రోడ్ మొత్తం క్లియర్ చేసినట్టు సార్. నమస్కారం సార్. మీరు రండి, కొంచెం దూరం రండి, కొద్దిగా కొంచెం బ్యాగ్ వాళ్ళు వెళ్ళిపోతారు. పాప నా బాబు అమ్మకి ఇచ్చేసి రైట్ అరే ఇట్లా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచించుకుంటూ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేసుకుంటూ ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోవటానికి రీజన్స్ ఏంటి దాని మీద కూడా అవగాహన చేయడానికి ఈరోజు సమీక్ష పెట్టారు. కన్సర్న్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, డీజీపీ గారు, మన పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక్కటి అడుగుతూ ఉన్నాను, దయచేసి మీరు డ్రింక్ చేసి నడపద్దు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇష్టంకి వచ్చినట్టు పోతే ఇదేమో హైవే, ఈ స్పీడ్లు వస్తాయి, ఇటువంటి పాటించాలి. మీరు కూడా ఒకటి స్పీడ్ బ్రేకర్ వేయించండి. నేను చెప్తాను వాళ్ళకు కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని చెప్పేది వేసేద్దాం. ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో చేస్తే ఎందుకు వేస్తూ ఉన్నాం అటు కుటుంబంని పోషించే వ్యక్తి ఇదనైతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మంచి ప్రోగ్రామే, కానీ వీటిని ఇట్లా వదిలేయద్దు. శ్రద్ధగా మన కొరకు చేస్తున్నా లేదా, ఎలిమెంట్ పెంచగానే అయిపోదు. ఎలిమెంట్ ఓన్లీ శాంపుల్గా మీరు ఎలిమెంట్ పెడితే కొన్ని దాంట్లకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, సేవ్ కావడానికి అవకాశం ఉంది. కానీ వేరే కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగించడానికి మరి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇక్కడ నుంచి వస్తారు, ఈ షెడ్ అడ్డం వస్తుంది అంటున్నారు. మరి లయన్స్ క్లబ్లు వాళ్ళు అవసరమైతే షిఫ్ట్ చేసి నోటీస్ ఇచ్చేయండి, అటు పక్కన పెట్టిపోయండి. ఎటైనా కానీ డిస్టర్బ్ కాకుండా చేయాలని. అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకోవాలి. ఐటీ చేసిన వాళ్లకు 250 గర్ల్స్ అండ్ జెంట్స్కు ఎగ్జామ్ పెట్టి ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాం.
4 months 3 months వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు బెస్ట్ ఉన్న వాళ్ళని 50% ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాం. ఏమని కంపెనీలో మీరు మాకు అవసరం పడుతుంది, మీకు ఫ్యూచర్ ఉంది అని ఆర్డర్స్ ఇస్తారు. ఆ విధంగా ఎవరికి ఫ్యూచర్ ఉంది? బాగా చదువుకున్న వాళ్ళకు. అంతేనా? లేకుంటే ఇల్లు లెక్క ఆగం తిరిగిన వాళ్ళక? బాగా చదువుకున్న వాళ్ళకు.